హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరి. ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుపతిలోని వివి మహల్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ గజేంద్ర కూల్ డ్రింక్స్ అంటే ఎవరికైనా తెలిసి ఉంటుంది, అంత ఫేమస్ అనమాట. ఇక్కడ 1980 నుంచి ఈ షాప్ ఇక్కడ ఉందంట. అంత ఫేమస్ ఎందుకైంది, కూల్ డ్రింక్స్ టేస్ట్లు ఎలా ఉంటాయి, అన్ని వివరాలు తెలుసుకుందాం. వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన షర్బత్ని కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారంట. వీళ్ళే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని వీళ్ళే ప్రిపేర్ చేసి వాటిని సేల్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా చూసాను. చెక్కలు ఎత్తుకొని బాగా జల్లించి కాసేపు నీళ్ళల్లో 1 అవర్ నానబెట్టి మళ్ళా కడిగేసి మళ్ళీ 1 అవర్ నానబెట్టి నీళ్ళల్లో వేస్తాము. ఈవినింగ్ వేసినామంటే మార్నింగ్ చేస్తాము. బాగా నానిన తర్వాత మళ్ళీ 1 అవర్ ఉడుకుతుంది. చెక్కలు 1 అవర్ ఉడికినాక మళ్ళా చక్కెర పోస్తాము. చక్కెర పోసిన 1 అవర్ మళ్ళీ ఉడుకుతుంది. చిక్కబడినాక మళ్ళీ దించి ఆరబెట్టి కలర్ కొద్దిగా వేస్తాము. నమో వెంకటేశ. నమస్తే. హాయిగా చల్లగా, ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉంది, ఒక్కొక్కసారి వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో మనం చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే గజేంద్ర జ్యూస్ ప్యాలెస్ చాలా చక్కటి, తిరుపతిలో నెంబర్ 1, టాప్ 10లో నెంబర్ 1లో ఉన్నటువంటి గజేంద్ర జ్యూస్ ప్యాలెస్కి ఇచ్చేయండి. చల్లగా హాయిగా సేవించండి. మరి చక్కటి ఆరోగ్యానికి నన్నారైతేవి ఆల్ ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఇక్కడ మన అందరికీ కూడా లభిస్తుంది. మరి మజ్జిగ అయితే చక్కగా మిడిల్ ఫ్యామిలీకి కానీ తక్కువ స్థాయి ఉన్నటువంటి వారికి, పెద్దవాళ్ళు కూడా చక్కగా అన్ని జ్యూసులు, మజ్జిగ అయితేమి మనకు చక్కగా చల్లగా ఇక్కడ లభిస్తుందండి. లస్సీ కూడా మంచి బాగుంటుంది, ఇక్కడ ఫేమస్ అండి. లస్సీ కూడా అయితేమి, మజ్జిగ అయితేమి, మళ్ళీ లెమన్ జ్యూస్ అయితేమి, నన్నార్ అయితేమి, సోడా, మీకు ఏమి ఇప్పుడు లేని జ్యూస్ అంటూ లేదు. ఇక్కడ ఆల్ జ్యూస్ ఉంటుంది. మీరే వచ్చి చూసి మీరు తాగండి, మీరు మెచ్చుకుంటారు, మీకు నచ్చుతుంది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మన గజేంద్ర జ్యూస్ షాప్లో ఏంటంటే తిరుపతిలో మరి ఎక్కడ దొరకని ఐటమ్స్, జ్యూస్ ఐటమ్స్, సోడా ఐటమ్స్ ఏంటంటే తిరుపతిలో మనకి ఎక్కడ ఈ మసాలా సోడా తాగుంటారు మీరు, మసాలా సోడా ఐటమ్స్ ఎక్కడైనా తాగుంటారు. బట్ మనకేంటంటే ఈ కోక్ కంపెనీ వాళ్ళు పంపిస్తున్న మసాలా కోక్ అయితే ఏంటంటే థమ్సప్, స్ప్రైట్, లిమ్కా. యాక్చువల్లీ మనం రెగ్యులర్గా సోడాతోనే తాగుతాం, మసాలా సోడా తాగుతాము. మన దగ్గర ఏంటంటే థమ్సప్తో మనం యాడ్ చేస్తాం. ఇది తిరుపతిలో మనకి ఎక్కడా దొరకదు. ఓన్లీ మన షాప్లోనే మసాలా థమ్సప్, మసాలా స్ప్రైట్, మసాలా కోక్, మసాలా లిమ్కా. సో ఇక్కడ ఇది చాలా ఫేమస్. సమ్మర్లో అయితే మనకి చాలా బాగా సేల్స్ అవుతుంది. అది ఓన్లీ మన గజేంద్ర జ్యూస్ ప్యాలెస్లోనే దొరుకుతుంది. గజేంద్ర జ్యూస్ ప్యాలెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది విత్ సోడా, లస్సీ, రోస్ మిల్క్. సో మన దగ్గరికి వచ్చేది ప్యూర్ మిల్క్ అనమాట. బఫెలో మిల్క్, కౌ మిల్క్ సపరేట్గా తీసుకుంటాం మనము. సో మనకి లస్సీకి మనకి శ్రీకాళహస్తి నుండి మనకి ఇక్కడికి డైలీ మిల్క్ వస్తాయి. డైలీ మనము ఒక 50 to 100 లీటర్స్ వరకు మిల్క్ తీసుకుంటాము. కాంచి వాటిని ఇలా మనమే ఓన్గా పెరుగు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చాలా ఫ్రెష్గా లభిస్తుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు పెరుగు ఎలా ఉందో కూడా. మీరు ఇక్కడ మన దగ్గర ఉంది స్టాకు, చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు మసాలా థమ్సప్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. హాఫ్ లెమన్ పీస్ అక్కడ జ్యూస్ మనం దీంట్లో ప్రెస్ చేసుకున్నాం. అలాగే ఇది మసాలా అండి. సో ఇది ఏమి ఉండదు, మనం ఆల్రెడీ మనం బయట ఎలా చూస్తామంటే వైట్ సాల్ట్ అనమాట, సాల్ట్ యూజ్ చేస్తారు ఎక్కువగా. మన దగ్గర అలా కాదు, మన స్టోన్ సాల్ట్ అనమాట. స్టోన్ సాల్ట్ని బయట నుంచి తీసుకొచ్చి సో దీంట్లో మనము జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తాము. వాటిని అంతా మనం బాగా ఫ్రై చేసుకొని బాగా వేయించుకొని తర్వాత వాటిని మనం గ్రైండ్ చేస్తాము. స్టోన్ సాల్టే యూజ్ చేస్తామండి, సాల్ట్ అయితే కాదు ఇది.
దీన్ని ఆ స్టోన్ సాల్ట్ని మనం గ్రైండ్ చేసుకుంటాము, దీన్ని ప్రిజర్వ్ చేస్తాము. 2 months ప్రిజర్వ్ చేస్తే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్ట్గా వస్తుంది మనకి. సో నేను ఇక్కడ హాఫ్ లెమన్ పీస్ యాడ్ చేశాను, అండ్ దెన్ ఒక ½ టీ స్పూన్ మసాలా యాడ్ చేశాను, అండ్ దెన్ మనకి ఒక 3 cubes ఆఫ్ ఐస్ క్యూబ్స్ అనమాట, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాను. సో ఏదైనా సరే థమ్స్అప్, స్ప్రైట్, లిమ్కా, కోక్, రెగ్యులర్గా మనం యూజ్ చేసేది సోడా. సో సోడాకి బదులుగా ఇప్పుడు మనం థమ్స్అప్, ఇది ఓన్లీ ఇక్కడ గజేంద్ర షాప్లోనే మనకి దొరుకుతుంది. సో ఈ ఐపీఎల్ సీజన్లో నైట్ టైంలో మనకి ఇది ఎక్కువగా సేల్ అవుతుందండి. యూత్ చాలా ఎక్కువగా ఇష్టపడే కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడికే రెగ్యులర్గా వస్తుంటారు. ఇప్పుడు రెగ్యులర్గా మనకి బయట కూడా ఈ బాటిల్స్ అనేది మనకి ఎక్కడ లభించట్లేదు. మనం ప్రత్యేకంగా గోడౌన్ వాళ్ళతో, థమ్స్అప్ వాళ్ళతో మాట్లాడి మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మన ఓన్ మనీ పెట్టుకొని వెహికల్ అరేంజ్ చేసుకొని మనమే తెచ్చుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయండి ఇక్కడ మన దగ్గర. సో అన్నీ మనకి ఏ ఫ్రూట్ జ్యూస్ కావాలన్నా ఇక్కడ ఉన్నవన్నీ దొరుకుతాయి మనకి. ప్యూర్ కావాలన్నా మీకు దొరుకుతుంది. కొన్ని షాప్స్లో మనకి ఏంటంటే ఐసు షుగర్ లేకుండా తీసుకుంటారు, పేషెంట్స్కి, హాస్పిటల్స్కి ఎక్స్ట్రా కాస్ట్ యాడ్ చేస్తారు. మన దగ్గర అలా ఏం లేదండి, ఐసు షుగర్ యాడ్ చేసినా కూడా ఒకే కాస్టు, ప్యూర్ ఇమ్మన్నా కూడా ఇస్తాం మేము. సో ఈ సరౌండింగ్స్లో మన వీవి మాల్ సర్కిల్ సరౌండింగ్స్లో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ పక్కన మదర్ హాస్పిటల్స్ ఉన్నాయి, రెడ్డి కాలనీలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ సజెస్ట్ చేసే ఏకైక షాప్ ఏదైనా ఉందంటే గజేంద్ర జ్యూస్ షాపు. సో మనకి ఇక్కడికి ఈ చుట్టుపక్కల బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ బ్యాంకు, సప్తగిరి బ్యాంకు, ఈ సరౌండింగ్స్లో ఉన్న బ్యాంక్స్ అయితే ఏమున్నాయి, హోటల్స్, స్టాఫ్ అందరూ కూడా మన దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు, హాస్పిటల్ మెంబర్స్. సో ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అండి, ప్యూర్ వెజ్. అండ్ దెన్ మనకి ఈవినింగ్ టైమ్స్లో కూడా మనకి ఈ స్నాక్ ఐటమ్స్ దొరుకుతుందండి, చాట్ ఐటమ్స్. ఇది ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ ఓన్లీ మనకి ప్యూర్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ అయితే ఏది ఉండదు. మనకి రెగ్యులర్గా వచ్చేది బ్రాహ్మిన్స్ ఎక్కువ అండి, ఇక్కడికి ఎక్కువ బ్రాహ్మిన్సే వస్తారు. సో ప్యూర్ వెజ్ యాడ్ చేస్తాం, దీంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. మీకు ప్రిపరేషన్ కూడా పైన జరుగుతుంటుంది, ఇప్పుడు ఎప్పుడు పైన వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చార్ట్స్ ఈవినింగ్ టు మనకి టైమింగ్ యాక్చువల్లీ మనకి 4:30 to 10 PM వరకు అండి, నైట్ 10 వరకు ఉంటుంది. సో ఈ సోడా ఐటమ్స్, ఈ జ్యూస్ ఐటమ్స్ అయితే నైట్ 11 వరకు అండి, 11కి తర్వాత క్లోజ్ చేస్తాము. సో చాలామంది ఇది చాలా 35 to 40 years నుంచి రన్ చేస్తున్నాం ఈ షాపు. మా ఫాదర్ వాళ్ళు కానివ్వండి, మా అంకుల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ రన్ చేస్తూ వస్తున్నారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ షాప్ ఇన్ తిరుపతి అండి. ఇది చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నాం. ఫస్ట్ సోడా దగ్గర నుంచి, తర్వాత ఆ జ్యూస్ ఐటమ్స్ దగ్గర నుంచి, ఇప్పుడు పానీపూరి స్నాక్స్ వరకు ఇదే యూజ్ చేస్తున్నాం అండి. మీకు అటు చూపించాను, కొంతమంది ఎసెన్స్, టానిక్ ఏదో సంథింగ్ యాడ్ చేస్తుంటారు. ఇక్కడ అలా అటువంటిది ఏమి ఉండదు. బయట మీరు వింటుంటారు అక్కడ 2 గ్లాసులు జ్యూసులు ఇస్తారు, 1.5 గ్లాస్ ఇస్తారు అనేది. మన దగ్గర కాస్ట్కి తగ్గట్టు క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండూ మీకు ఇక్కడ లభిస్తుంది. మనకి ఓల్డ్ కస్టమర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరినైనా బయట అడిగితే కనుక టీటీడీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి రెగ్యులర్ కస్టమర్సే. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై ఏదైనా ఉంది మన షాప్లో స్పెషల్గా అంటే 30 రూపీస్ రోస్ మిల్క్ అండి, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అండ్ దెన్ బాదం మిల్క్, అండ్ దెన్ లస్సీ, అటు తర్వాత మసాలా థమ్స్అప్, నన్నారి చాలా మంచిదండి. మనం ఇప్పుడు రీటైల్గా కూడా అమ్ముతున్నాము నన్నారి. బయట ఎక్కడైనా షాప్స్కి కానివ్వండి, బయట ఎవరైనా షాప్స్ పెట్టుకొని రన్ చేయాలనుకుంటున్న వాళ్ళు తిరుపతి సరౌండింగ్స్లో కానివ్వండి, బయట విలేజెస్లో మనం వాళ్ళకి నన్నారి బల్క్గా ఇస్తున్నాము. 10 లీటర్స్, 15 లీటర్స్, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. లేదు హౌస్లో ప్రిపేర్ చేసుకోవడానికి, వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి నన్నారి మన దగ్గర 1 లీటర్ నన్నారి వచ్చి 120 రూపీస్ అండి. సో అది డైరెక్ట్గా మనము వేర్లు, చెక్కలు తీసుకొచ్చి కొనుక్కొని మనమే పైన ప్రిపేర్ చేస్తాం. అది చాలా మంచిదండి. ఈ సమ్మర్లో నన్నారి అనేది మన ఒంటికి చాలా మంచిది. సో దాంట్లో మనము సబ్జా కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. మన దగ్గర క్వాంటిటీ 1 లీటరు 120 రూపీస్, మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు సోడా కూడా ఇస్తాం దాంతోపాటు, అది సపరేట్ కాస్ట్. లెమన్ కావాలంటే లెమన్స్ కూడా ఇస్తాము, అది సపరేట్ కాస్ట్. అండ్ దెన్ మనకి షాప్ వాళ్ళకైతే 1 లీటర్ 100 రూపీస్ పడుతుందండి. మినిమం 10 లీటర్స్ తీసుకోవాలండి. తిరుపతి సరౌండింగ్స్లో ఎవరైనా తీసుకోవచ్చు, షాప్ రన్ చేస్తుండాలి, వాళ్ళకి ఇస్తామండి. సో ఇది మన దగ్గర ఉన్న ఫేమస్ అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్న ఐటమ్స్ ఇవి. మనకి ఈ చార్ట్స్ అంతా కూడా పేపర్ ఐటమ్స్లోనే ఇస్తాం మనం. పేపర్ స్పూన్స్, పేపర్ ఐటమ్స్, బౌల్స్ అన్నీ పేపర్ ఐటమ్సే. సో మీకు అటువంటి డౌట్ ఏమీ లేదు. ఒకసారి అందరూ విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, అటు తర్వాత కూడా మీరు ఇంకొకరికి కూడా చెప్తారు, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ గజేంద్ర జ్యూస్ ప్యాలెస్, వన్ ఆఫ్ ది బెస్ట్ జ్యూస్ షాప్ ఇన్ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్.
సో ఫైనల్గా ఇప్పుడు నా ముందు థమ్స్అప్ మసాలా సోడా అనాలా థమ్స్అప్ సోడా అనాలా అర్థం కావట్లేదు. దీన్ని పేరు చూడడానికి ఇంత డిఫరెంట్గా ఉందంటే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ మాత్రం ఎదురుకుంది ఖచ్చితంగా. అంటే దీనిలో థమ్స్అప్ ఫ్లేవర్ కనిపిస్తుంది, మసాలా ఫ్లేవర్ కనిపిస్తుంది, లెమన్ ఫ్లేవర్, 3 మిక్స్డ్ ఫ్లేవర్. దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ మీరు ట్రై చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. నేను అదైతే చెప్పగలుగుతాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్లో త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ రింగాతో హరీష్.